రేపటి నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. లక్ష్మీనారాయణులకు అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసంలో గురువారాలకు చాలా ప్రాధాన్యత ఉంది. గురువారాలను లక్ష్మీ వారాలని అంటూ ఉంటారు. ఈ లక్ష్మీ వారాలు చేసే లక్ష్మీ పూజ చాలా విశేషమైనది. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో చేసే లక్ష్మీ పూజలు, ఉపవాస దీక్షల వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతూ ఉన్నారు. దక్షిణాయనానికి చివర, ఉత్తరాయణానికి ముందు ఉండే ధనుర్మాసం ప్రారంభమయ్యేది కూడా ఈ మాసంలోనే. అయితే ఈ మార్గశిర మాసంలో మరియు ధనుర్మాసంలో పొరపాటున కూడా చేయకూడని పనులు 5 ఉన్నాయి. ఈ 5 పనులు చేయడం మానేస్తే చాలా కష్టాలు పోతాయి. ఈ 5 పనులు చేయటం మానేస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ 5 పనులు పొరపాటున చేసిన మీ ఇంట్లో పైసా కూడా మిగలదు. మరి ఆ పనులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మార్గశిర మాసం విశిష్టత ఏమిటో కూడా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. తెలుగు మాసాల్లో ఒక్కొక్క మాసం ఒక్కొక్క విశిష్టతను కలిగి ఉంటుంది. కార్తీక మాసం నుంచి మార్గశిర మాసంలోకి అడుగు పెడుతున్నాం. హేమంత ఋతువులోని మొదటి మాసం మార్గశిరం. మృగశిర నక్షత్రం పూర్ణిమ కలయిక వలన ఈ మాసానికి మార్గశీర్షం అనే పేరు. ఈ మాసం గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు మాసానం మార్గశీర్షోహం, మాసాలలో మార్గశిర మాసాన్ని నేనే అని స్వయంగా చెప్పాడు. ఈ మాసంలో చేసే పూజ, హోమము, అభిషేకము ఇలా ఏ దైవ కార్యము చేసినా దానికి స్వయంగా తానే స్వీకరిస్తానని ప్రకటించాడు. శుద్ధ పాడ్యమి నుండి ఈ మాసమంతా శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. ప్రాంతకాలం ఆచరించే స్నానాన్ని మార్గ స్నానాలు అంటారు. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ మాసంలో విష్ణు సహస్రనామ పఠనం అనంతకోటి పుణ్య ఫలితాలను ఇస్తుంది. గురువారం చేసే పూజలు అత్యంత విశిష్టమైనవిగా పురాణాలు పేర్కొంటున్నాయి. జ్యోతిష్యాన్ని అనుసరించి ఈ నెలను సౌరమానం ప్రకారం ధనుర్మాసం అని, చంద్రమానం ప్రకారం మార్గశిర మాసమని అంటారు. ఈ మాసం ఆధ్యాత్మికంగా కూడా ప్రసిద్ధిగాంచింది. ఆధ్యాత్మికంగా ప్రసిద్ధమైన మాసంలో ప్రకృతి సౌందర్యాన్ని, శాంతిని సంతరించుకుంటుంది. ఈ మార్గశిర మాసంలోనే ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది. ఆదినారాయణ సూర్యుడి వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోనికి ప్రవేశించే సమయం నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో ఎవరైతే శ్రీ మహావిష్ణువు వద్ద ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి విష్ణు సహస్రనామము, భగవద్గీత పారాయణం చేస్తారో వారికి విష్ణు కటాక్షం లభిస్తుందని విష్ణు పురాణం చెబుతుంది. ఈ మాసంలో అనేక పండుగలు వస్తాయి. మార్గశిర శుద్ధ పంచమి రోజున నాగపూజ చేయటం విశేష ఫలితాన్ని ఇస్తుంది. శుభకార్యాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజుగా చెప్పబడుతుంది. మార్గశిర శుద్ధ షష్ఠిని స్కంద షష్ఠి అని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అని అంటారు. ఈ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని శక్తి కొలది పూజిస్తే సంతానము ప్రాప్తిస్తుందని నమ్మకం. మార్గశిర శుద్ధ సప్తమిని జయసప్తమి అని, మిత్ర సప్తమి అని అంటారు. ఈరోజు సూర్య ఆరాధన చేసి పాయసం నైవేద్యంగా పెడితే మంచి ఫలితాలు కలుగుతాయి. మార్గశిర షష్టమిని కాలభైరవాష్టమిగా పిలుస్తారు. శివుని మన రూపమే భైరవుడు. భైరవుడు అంటే పోషకుడని, భయంకరుడు అనే అర్థాలు కూడా వస్తాయి. భైరవుని దగ్గర కాలుడు అంటే కాలం కూడా అణిగి ఉంటుంది. కనుకనే కాలభైరవుడు అయ్యాడు. భైరవుని శరణు కోరితే మృత్యు భయం తొలగిపోతుంది. ఈరోజు గంగా స్నానము, పితృతర్పణము, శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తం లౌకిక, పౌరలౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే భైరవుని వాహనమైన శునకానికి పాలు, పెరుగు వంటివి ఆహారంగా ఇవ్వడం మంచిది. మార్గశిర ఏకాదశి మోక్షద ఏకాదశిగా చెప్తారు. ఈరోజు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజుగా గ్రంథాలలో చెప్పబడింది. విష్ణు సహస్రనామ పారాయణం సర్వ పాపాలను తొలగిస్తుంది. ఈ రోజున చేసుకునే ఉత్తర ద్వార దర్శనం వలన మోక్షం లభిస్తుంది అని చెప్తుంటారు. ఈ మాసంలో వచ్చే ద్వాదశిని అఖండ ద్వాదశి అంటారు.
మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు హనుమన్ భక్తులు హనుమన్ వ్రతాన్ని ఆచరిస్తారు. మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతి. దత్తాత్రేయుడు అంటే సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపం. ఈరోజు అనగా వ్రతం ఆచరించి స్వామిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయి. మార్గశిర పౌర్ణమితో అనేక రకాలైనటువంటి వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ రోజున యమధర్మరాజును పూజిస్తారు. ఈ పున్నమిని కోరల పున్నమి, నరక పున్నమి అని కూడా పిలుస్తారు. అలాగే మార్గశిర మాసంలోని గురువారాలు చాలా ప్రత్యేకమైనవి. ఈరోజు లక్ష్మీదేవి పూజకు, దత్తాత్రేయుని పూజకు విశేషమైనది. ఈరోజు చేసే లక్ష్మీ పూజల వల్ల దరిద్రం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని స్వయంగా నారదునికి పరాశరుడు తెలిపినట్లుగా పురాణాల కథనం. అయితే ఇంతటి విశిష్టత కలిగిన ఈ మాసంలో కొన్ని తప్పులు చేయకూడదని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ మార్గశిర మాసంలో మరియు ధనుర్మాసంలో ఏ రోజైనా సరే అన్నం ఇంట్లో నుండి ఇంకో ఇంటికి ఇవ్వకండి. చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. అన్నం మిగిలిపోతే తాలింపు పెట్టేస్తుంటారు. ఆ అన్నాన్ని ఇంట్లో పిల్లలకు కొంచెం పెట్టి పక్కింటి పిల్లలకు కూడా ఇస్తూ ఉంటారు, లేదా ఇంటి పని వాళ్లకు ఇస్తూ ఉంటారు. ఇలా ఇవ్వటంలో తప్పు లేదు, కానీ ఈ మాసంలో మాత్రం ఇవ్వవద్దు. ఇవ్వకుండా ఉంటే 100 మందికి భోజనం పెట్టే స్థితి మీకు కలుగుతుంది. కనుక ఈ 1 నెల రోజులు ఈ నియమం పాటించండి. అన్నం వేరే ఇంటికి ఇవ్వవద్దు. అలాగే ఈ మార్గశిర మాసంలో మరియు ధనుర్మాసంలో పాల ప్యాకెట్లను కూడా ఎవరికీ ఇవ్వవద్దు. ఇంట్లో పాలు పూర్తిగా అయిపోకుండా చూసుకోండి. ఇంటికి ఎన్ని పాలు అవసరం అవుతాయో కూడా అంచనా వేసుకోలేని ఆడవారు చాలామంది ఉంటారు. ఇంట్లో పాలు పూర్తిగా అయిపోయే వరకు వాడేసేవారు ఉన్నారు. కానీ ఈ నెల రోజులు ఇంట్లో పాలు, పెరుగు అయిపోనివ్వకండి. చిన్న కప్పు పాలు అయినా సరే ఉండాలి. కొంచెం పెరుగైనా సరే ఇంట్లో ఉండాలి. పాలు, పెరుగు పూర్తిగా అయిపోకూడదు. పాలు, పెరుగు ఇంట్లో ఉండకపోతే అతి త్వరలో దరిద్రం పడుతుంది. ఏ ఇంట్లో అయితే పాలు, పెరుగు పుష్కలంగా ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. అలాగే ఈ మార్గశిర మాసంలో మరియు ధనుర్మాసంలో చింతపండు, ఎండుమిర్చి ఎవరికీ ఇవ్వకూడదు. వీటిని ఇతరులకు ఇవ్వటం వల్ల మీకు దరిద్రం పడుతుంది. మీరు కూడా ఒకరి నుండి చింతపండును కానీ ఎండుమిర్చిని కానీ తీసుకోకూడదు. ఈ మార్గశిర మాసంలో వీటిని దానం చేసిన మీరు తీసుకున్న మీ ఇంట్లో పైసా కూడా మిగలదు. మార్గశిర మాసంలో గురువారాలు లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ మార్గశిర మాసంలో మీరు ఎప్పుడు లక్ష్మీదేవిని పూజించినా మంచి సువాసన వచ్చే పువ్వులతో పూజించండి. ఉమ్మెత్త పువ్వును, సువాసన లేని పువ్వులు, రేకులు లేని పువ్వులను లక్ష్మీదేవికి అసలు సమర్పించకూడదు. ఈ మాసం లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం. వీరిని పూజించినప్పుడు మంచి పూలతో పూజించండి. ఈ మాసంలో గురువారాలు లక్ష్మీదేవిని పూజించినప్పుడు కొన్ని పొరపాట్లను అసలు చేయకూడదు. ముఖ్యంగా మార్గశిర గురువారాలు మాంసానికి, మద్యానికి దూరంగా ఉండాలి. ఆడవారు ఇంటిలో మాంసాహారం వండకూడదు. మగవారు బయట కూడా మాంసాహారాన్ని తినకూడదు. ఈ మార్గశిర మాసాలలో వచ్చే గురువారాలు మీరు ఇంటిలో కానీ బయట కానీ పొరపాటున కూడా మాంసాహారం తిన్నా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. మీరు ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే. మార్గశిర గురువారాలు లక్ష్మీదేవి విగ్రహాన్ని, పటాన్ని అసలు కదపకండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆడవారు పీరియడ్స్ వచ్చినప్పుడు పూజలు చేయకండి. ఇటీవల కాలంలో కొంతమంది పీరియడ్స్లో కూడా పూజలు చేసుకోవచ్చు. మనము ఆడవారమే, లక్ష్మీదేవి కూడా స్త్రీయే కదా అని పూజలు చేస్తే తప్పేమిటి అని అంటున్నారు. మనతో దేవతలను పోల్చుకోవటం చాలా తప్పు. అసలు అలా ఎప్పుడూ చేయకూడదు. ఇంటిలో ఒకరికి పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా పూజలు చేయకూడదు. ఒకవేళ వారు సపరేట్గా వేరే గదిలో ఉంటే అంటుముట్టు లేకుండా ఉంటే పూజలు చేసుకోవచ్చు. కానీ పీరియడ్స్ వచ్చిన వారు వేరేగా ఉండకపోతే మాత్రం అసలు పూజలు చేయకండి. ఆ వారం ఆపేసి ఇంకో వారం చేసుకోండి. మీరు ఎన్ని వారాలు చేయాలి అని లెక్క పెట్టుకొని చేస్తే అందులో భక్తి ఉండదు. మీకు వీలైనన్ని వారాలు లక్ష్మీ పూజ చేసుకోండి. ఆడవారు ఈ మాసంలో వచ్చే గురువారాలు తలస్నానం చేసి ముఖానికి కొంచెం పసుపు రాసుకోవాలి. లక్ష్మీదేవి పూజ చేసే ముందు మీ కాళ్లకు పసుపు రాసుకోవాలి. అలాగే తలలో పువ్వులను కూడా ధరించాలి. ముఖానికి బొట్టు, తలలో పువ్వులు
చేతికి గాజులు లేకుండా ఎప్పుడూ లక్ష్మీదేవిని పూజించకూడదు. పెళ్ళైన ఆడవారు, పెళ్లి కాని ఆడవారు లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలి. మరొక విషయం ఏమిటి అంటే ఈ మార్గశిర మాసంలో దుంపల కూరలను తినకూడదు. బంగాళదుంప, బీట్రూట్, చిలగడ దుంప, చామ దుంపలు వంటి దుంప జాతికి చెందినవి ఏమీ కూడా ఈ మాసంలో తినకూడదు. ఈ ఒక్క నెల రోజులు దుంప కూరలను ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఈ మాసంలో చలి ఎక్కువగా ఉంటుంది, ఒంటి నొప్పులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ సమయంలో దుంపలు తినటం వల్ల కండరాలు పట్టేస్తాయి. కాబట్టి ఈ నెల రోజులు దుంపలకు చాలా దూరంగా ఉండండి. అలాగే మార్గశిర గురువారం మాంసాహారం తినకుండా ఉండండి. ఇంకొక ముఖ్యమైన విషయం, చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇంట్లో నుండి డబ్బును వేరే వారికి అప్పుగా ఇవ్వవద్దు. అంటే ప్రాణం మీదికి వచ్చిన ప్రాణాపాయంలో ఉన్న డబ్బును ఇవ్వవద్దని నా ఉద్దేశం కాదు. ప్రాణాపాయం కలిగినప్పుడు ఇవేమీ పనిచేయవు. ప్రాణం పోయే పరిస్థితులు వస్తే డబ్బు ఇవ్వండి. ఎందుకంటే అలాంటప్పుడు మానవత్వానికే పెద్దపీట వేయాలి. అప్పుడు సహాయం చేస్తే లక్ష్మీదేవి పదింతలు ఇస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయేది ఏమిటంటే సర్వసాధారణ పరిస్థితిలో ఈ నెల రోజులు మీ ధనాన్ని కానీ ఆభరణాలను కానీ అరువు ఇవ్వకండి. చెయ్యి జారిన తర్వాత అదృష్టం గురించి వెతుకులావడం అనవసరం. కనుక ఈ నెల రోజులు ధనం వేరే వారికి ఇవ్వవద్దు, ఆభరణాలు కూడా ఇవ్వవద్దు. మొత్తానికి మేము చెప్పేది ఏమిటి అంటే అన్నము, చింతపండు, ఎండుమిర్చి వంటివి ఇతరులకు ఏ రూపంలోనూ కూడా ఇవ్వవద్దు. ఈ నెల రోజులు వీటిని ఎవ్వరికీ ఇవ్వకండి. పాలు, పెరుగు ఇంటిలో నిండుకోకుండా చూసుకోవాలి. ఇది రెండవ విషయం. ఇక మూడవ విషయం, ఈ మార్గశిర మాసంలో చేయకూడని పీరియడ్స్లో పూజ చేయకూడదు, వాసనలేని పువ్వులను పెట్టకూడదు. నాలుగవ పని, మాంసాహారం తినకూడదు. ఐదవ పని, ఆడవారు లక్ష్మీ పూజ చేసేటప్పుడు ముత్తైదువుగా రెడీ అయ్యి పూజ చేసుకోవాలి. ఈ విధి విధానాలను పాటిస్తూ మార్గశిర మాసమంతా కూడా లక్ష్మీనారాయణులను పూజించుకోవాలి. అలాగే ఈ మాసంలో ఉసిరికాయలను ఎవరికి ఏ రూపంలోనూ కూడా ఇవ్వకండి. కొంతమంది ఉసిరికాయ పచ్చడిని పక్కింటి వారికి, ఎదురింటి వారికి ఇస్తూ ఉంటారు. కానీ ఆ రూపంలో కూడా ఉసిరికాయను ఎవరికీ ఇవ్వకండి. ఈ మాసంలో ఏ రూపంలోనూ కూడా ఉసిరికాయను వేరే వారికి ఇచ్చారంటే డబ్బంతా తుడిచిపెట్టుకొని పోతుంది. ఈ మాసంలో ఉసిరికాయలు ఇంటికి తెచ్చుకొని బీరువాలో పెట్టుకోండి. దేవుడి గదిలో పెట్టుకొని పూజ చేసుకోండి. మళ్ళీ ఉసిరికాయ దీపాలు అవసరం లేదు. దేవుడి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి చాలు. లక్ష్మీదేవి వృద్ధి చెందుతుంది. ఉసిరికాయలు బీరువాలో పెట్టుకుంటే ఖర్చులు తగ్గుతాయి. కానీ ఈ ఉసిరికాయను వేరే వారికి ఇవ్వవద్దు. ఈ మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఈ పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. మీకు ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి. మరి తెలుసుకున్నారు కదా, ఈ మార్గశిర మాసంలో ఎలాంటి తప్పులు చేయకూడదు. మరి ఆ తప్పులు చేయకుండా ఉండండి. అలాగే లక్ష్మీదేవిని నిష్టగా పూజించి శుభ ఫలితాలను పొందండి. ఈ మాసంలో లక్ష్మీదేవిని ఆరాధించిన వారికి, వారి కుటుంబానికి ఆయురారోగ్యాలు, సకల సంపదలు, శుభాలు కలుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మాసంలో లక్ష్మీదేవిని పూజించి ఆ తల్లి అనుగ్రహాన్ని పొంది సిరి సంపదలకు లోటు లేకుండా జీవించండి. కార్తీక మాసంలో వచ్చే చివరి రోజును పోలీస్ వర్గం అంటారు. ఈరోజు మహిళలందరూ తెల్లవారుజామున చెరువులు, నదులలో దీపాలు వదిలి పోలీ కథను చదువుకుంటారు. మరి ఈ పోలీ పాడ్యమి రోజు దీపాలు ఎలా వెలిగించాలి, ఎన్ని దీపాలు వెలిగించాలి, ఈరోజు ఏ సమయంలో వెలిగించాలి, అలాగే అసలు ఈ పోలీ ఎవరు, పోలీ కథ ఏమిటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీరు ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయమంతా కూడా అర్థమవుతుంది. ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఆశ్వయుజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు ప్రాంతకాలమే లేచి నదీ స్నానం చేసి దీపములను వెలిగించలేని వారు ఈ పోలీస్ వర్గం నాడు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానమాచరించి
అరటి డొప్పలో దీపములు వెలిగించి వదిలిపెట్టిన ఎడల కార్తీక మాసమంతా తెల్లవారుజామున నదీ స్నానమును ఆచరించిన ఫలితము, దీపములు వెలిగించిన ఫలితము కలుగును. ఈ ఏడాది 1తో డిసెంబర్ 1వ తారీఖుతో కార్తీక మాసం ముగుస్తుంది. మరుసటి రోజు పోలీపాడ్యమి జరుపుకుంటారు. తర్వాత నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. పోలీపాడ్యమిని పోలీస్వర్గం అని కూడా పిలుస్తారు. ఈరోజు తెల్లవారుజామునే మహిళలు నదులు, చెరువులలో దీపాలు వదులుతారు. దీపదానం కూడా చేస్తారు. చివరి రోజున శివాలయానికి వెళ్లి అభిషేకాలు, పూజలు చేస్తారు. ఈ నెలంతా దీపాలు వెలిగిస్తారు. అలాగే పోలీపాడ్యమి రోజు దీపాలను వెలిగించడం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. అరటి డొప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. అలా చేసిన తర్వాత 3 సార్లు నీటిని తోస్తూ నమస్కరించుకొని పోలీస్ వర్గం కథను వింటారు. శ్రద్ధ కలిగిన వారిని మాత్రమే పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడని చెప్పే అత్యంత ప్రధానమైన ఆంతర్యం కూడా ఈ పోలీస్ వర్గం లేదా పోలీపాడ్యంలో కనబడుతుంది. పోలీపాడ్యం ఎలా జరుపుకోవాలి, ఎలా జరుపుకుంటే ఈ యొక్క కార్తీక మాస పుణ్యమంతా కూడా పొందగలుగుతాము అనే పూర్తి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. పోలీపాడ్యమి ఇది మార్గశిర మాసంలో పాడ్యమి తిథి ఉన్నటువంటి రోజున చేస్తాము. కార్తీక అమావాస్య వెళ్ళిపోయినా మరుసటి రోజు సూర్యుడు రాకముందే ఇంట్లో ఉండే తులసమ్మ దగ్గర కాస్త ఆవు పేడతో అలుక్కోవాలి. ఆవు పేడతో అలికే అవకాశం లేనివారు నీళ్లతో శుద్ధి చేసి బియ్యం పిండితో పద్మం ముగ్గు, శంఖం, చక్రం, కృష్ణ పాదాలు ముగ్గును పెట్టుకోవాలి. ఇప్పుడు యథాశక్తిగా తులసమ్మకు దీపారాధన చేసి పూజ చేసుకోవాలి. తులసి అష్టోత్తరంతో పూజ చేసుకోండి. కార్తీక దామోదర అష్టోత్తరంతో అంటే విష్ణుమూర్తి యొక్క అష్టోత్తరమే, దాంతో కూడా మీరు పూజ చేసుకోవాలి. ఒకవేళ తులసి అష్టోత్తరం, కార్తీక దీపం చదవటం రాలేదు అనుకోండి, తులసి కోటలో కాస్త నీళ్లు పోసి పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించి తులసి కోట దగ్గర దీపాలు పెట్టుకొని సౌభాగ్యాన్ని కాపాడు తల్లి అని చెప్పి నమస్కారం చేసుకొని లక్ష్మీనారాయణకు నమస్కారం చేసుకొని లక్ష్మీనారాయణకు సంబంధించిన ఏదైనా ఒక సూక్తం పారాయణం చేసి స్తోత్రం చదవటం రాకపోతే నమస్కారం చేసుకుని అగరవత్తులు వెలిగించి యథాశక్తిగా ఏదైనా నైవేద్యం సమర్పించి ఏకహారతి చూపించండి. పోలీ దీపాన్ని ఎందుకు వెలిగించాలి? హోలీ పాడ్యమికి ఉన్న గొప్పతనం ఏమిటి అంటే ప్రత్యేక మాసం 30 రోజులు కూడా మీరు శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ ప్రదోష కాలంలో దీపాలు వెలిగించిన ఫలితం మొత్తం పోలీపాడ్యమి రోజు వెలిగించే దీపం వల్ల లభిస్తాయి. కాబట్టి ఎవరైనా కార్తీక మాసంలో ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి విష్ణు ఆలయానికి వెళ్ళి ప్రదోష కాలంలో దీపం వెలిగించడం ఇలా 30 రోజులు చేయలేని వారు 30 రోజులు కార్తీక దీప మాసంలో దీపాలు దేవాలయ ప్రాంగణంలో వెలిగించిన ఫలితం ఒకేసారి రావాలి అంటే పోలీపాడ్యమి రోజు ఈ పోలీ దీపాన్ని వెలిగించాలి. మరి ఈ పోలీ దీపాన్ని ఎలా వెలిగించాలి అనే విషయాన్ని పరిశీలిస్తే ముందుగా మీకు దగ్గరలో ఉన్న నీళ్లు ప్రవహించే నది లేదా కాలువ దగ్గరకు వెళ్ళి నదిలో పోలీ దీపాలు వెలిగించుకోవాలి. నదిలో పోలీ దీపాలు ఎలా వెలిగించాలి అంటే ఒక అరటి డొప్ప తీసుకొని అరటి డొప్పకు బియ్యం పిండి తడిపి ఆ బియ్యపు పిండితో 2 వైపులా అరటి డొప్పకు డోలలాగా ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత పసుపు, కుంకుమ, అక్షింతలు వీటన్నింటినీ కూడా అరటి డొప్ప మధ్యలో ఉంచి అప్పుడు 2 కుంభవత్తులు తీసుకొని కుంభవత్తులు 2 ఆవు నెయ్యిలో తడిపి అరటి డొప్పలో ఉంచి వాటిని వెలిగించి పారే నీళ్ళలో వదిలిపెట్టాలి. నదిలో కానీ లేదా ఎక్కడైనా సరే పారే నీళ్ళలో అలా దీపాన్ని వెలిగించుకోవాలి. దీనిని పోలీ దీపము అని పిలుస్తారు. పోలీ దీపం వెలిగిస్తే కార్తీక మాసం 30 రోజులు దేవాలయాల్లో దీపాలు వెలిగించినంత ఫలితం కలుగుతుంది. అయితే ఆధునిక కాలంలో చాలామందికి ఇలా నదికి వెళ్ళి నదిలో దీపాలు వెలిగించి వదలడం అనేది కష్టమవుతుంది. నగరాలలో ఉండే వాళ్ళకి నదిలో పోలీ దీపాలు వెలిగించడం కష్టం అవుతుంది. అలాంటి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా గృహంలోని పోలీ దీపాలు వెలిగించుకోవచ్చు. గృహంలో వెలిగించినా కూడా ఒకే ఫలితం కలుగుతుంది. మరి గృహంలో పోలీ దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి? మీ గృహంలో ఒక మట్టి పాత్రలో కానీ ఒక ఇత్తడి పాత్రలో కానీ ఒక రాగి పాత్రలో కానీ నీళ్లు పోయాలి. నీళ్లలో ఒక మట్టి ప్రమిద లేదా ఇత్తడి ప్రమిద లేదా రాగి ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో దీపాలు వెలిగించుకోవచ్చు. నగరాల్లో ఉంటున్న వాళ్ళకి అరటి డొప్పలు లభించడం కూడా కష్టమవుతుంది. అలాంటప్పుడు
అరటి డొప్పకు ప్రత్యామ్నాయంగా ఒక మట్టి ప్రమిదను లేదా ఇత్తడి ప్రమిదలో అయినా సరే దీపాన్ని వెలిగించుకోవచ్చు. మరి ఇంట్లో పోలీ దీపాన్ని వెలిగించుకునేటప్పుడు ఒత్తులు ఎలా వేయాలి అంటే మనకి కార్తీక మాసం నెలలో 31 రోజులు తీసుకొని గృహంలో పోలీ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే కార్తీక మాసంలో 31 రోజులకు సంకేతంగా 31 వత్తులు, సంకేతంగా 2 వత్తులు, ఈ మొత్తం కలిపితే 33 వత్తులు వేసి దీపాన్ని వెలిగించుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఇంట్లో పోలీ దీపం వెలిగించుకునే వాళ్ళు ఎవరైనా సరే నీళ్ళలో అరటి డొప్ప ఉంచి దానిలో 33 వత్తులు వేసి దీపాన్ని వెలిగించుకుంటే మంచిది. అరటి డొప్ప లేకపోయినా మట్టి ప్రమిదలో 33 వత్తులు వేసి దీపాన్ని వెలిగిస్తే మంచిది. లేదా బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి పిండి దీపం తయారు చేసుకొని ఆ పిండి దీపం పల్లెంలో ఉన్నటువంటి నీళ్ళలో ఒక రాగి పల్లెం ఉంచి రాగి పల్లెం మీద పిండి దీపం ఉంచి ఆ పిండి దీపంలో అయినా సరే 33 వత్తులు వేసి దీపాన్ని వెలిగిస్తే మంచిది. ఆ 33 వత్తులు కూడా కుంభ వత్తులు లేదా పువ్వు వత్తులు అయి ఉండాలి. లేదా ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చని మనకు శాస్త్రాల్లో చెప్పారు. అదేంటంటే 33 చిన్న చిన్న ప్రమిదలు ఆ నీళ్ళలో ఉంచి వాటిల్లో ఆవు నెయ్యిని పోసి దానిలో ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క కుంభవత్తి వేసి దీపాన్ని వెలిగించాలి. నీళ్ళలో ఒక పెద్ద రాగి పల్లెం లేదా ఇత్తడి పల్లెం ఉంచి ఆ పల్లెం మీద 33 చిన్న చిన్న ప్రమిదలు ఉంచి వాటిల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క కుంభవత్తి చొప్పున 33 వత్తులు వేసి వెలిగించాలి. ఇవన్నీ కాదనుకుంటే ఉసిరిక దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఉసిరికాయపై పెచ్చు తీసి ఆవు నెయ్యిలో ముంచిన కుంభవత్తులు 2 వేసి ఉసిరిక దీపాన్ని వెలిగించినా కూడా అదే పోలీ దీపం అవుతుంది. లేదా 365 వత్తుల దీపాన్ని వెలిగించుకోవచ్చు. 365 వత్తుల దీపాన్ని మట్టి ప్రమిదను ఉంచి వెలిగించుకోవచ్చు. లేదా పిండితో ఉంచి వెలిగించుకోవచ్చు. ఒక మట్టి పాత్ర లేదా ఇత్తడి పాత్ర లేదా రాగి పాత్ర తీసుకొని దాని నిండా నీళ్లు పోసి ఆ నీళ్లలోనే ఒక ఇత్తడి పళ్ళెం లేదా రాగి పళ్ళెం ఉంచి ఆ పళ్ళెం మీద చక్కగా పుష్పాలు, అక్షింతలు వాటి మీద ఉంచి ప్రత్యేకంగా 365 వత్తుల దీపం కానీ, ఉసిరిక దీపం కానీ లేదా 33 వత్తుల దీపం కానీ ప్రమిదలో ఉంచి ఒక్కొక్క ప్రమిదలో కుంభవత్తిని కానీ ఎలాగైనా సరే పోలీ దీపాన్ని గృహంలో వెలిగించుకోవచ్చు. మీరు నదిలో పోలీ దీపాన్ని డొప్పలో వెలిగించి దీపాన్ని పెట్టినా లేదా గృహంలో పోలీ దీపాన్ని వెలిగించుకున్న పంచదారను కానీ పటిక బెల్లంని కానీ అక్కడ నైవేద్యంగా సమర్పిస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. పోలీస్ వర్గం నోము కథ. కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ పోలీస్ వర్గం. ఇంతకీ ఎవరి పోలి, ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి, దానిని తలుచుకుంటూ సాగే ఆచారమేమిటి అంటే ఆసక్తికరమైన జవాబులే వినిపిస్తాయి. పోలీస్ వర్గం అచ్చంగా తెలుగువారి కథ. కార్తీక మాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు, ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్ని సూచించే గాథ. అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కోడన్లు ఉండేవారట. వారందరిలోకి చిన్న కోడలైన పోలీకి చిన్నప్పటి నుంచే ప్రజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని అత్తగారి నమ్మకం. ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉన్నదని ఆమె అహంభావం. అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి బయలుదేరేది. అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావాల్సిన సామాగ్రి ఇది ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరేవారు అత్తగారు. కార్తీక మాసంలో పోలీ దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనేలేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని తిని చేసేది పోలి. దానికి కవ్వానికి ఉన్న వెన్నెను రాసి దీపాన్ని వెలిగించేది. ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టెని బోర్లించేది. ఇలా కార్తీక మాసంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నది స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వెలిగించేందుకు వదిలేందుకు అత్తగారు బయలుదేరింది. వెళ్తూ వెళ్తూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులను అప్పగించి మరీ వెళ్ళింది. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులను చకచకా ముగించేసుకుని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది. ఎన్ని అవంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చట వేసింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు, ఆమె కోడళ్ళు ఆమె విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి
పశ్చాత్తాపులయ్యారు. ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలీ కాళ్ళని పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసిన ఉపయోగం లేకపోయింది. విమానంలోని దేవదూతలు పోలీకి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు. ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలీని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి డొప్పలలో వత్తులు వెలిగించి నీటిలో వదులుతారు. ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు, నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి టబ్బులలో ఈ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది. ఇలా వదిలిన అరటి డొప్పలను చూసుకుంటూ పోలీని తలుచుకుంటారు. కార్తీక మాసంలో ఈ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా ఈ రోజున 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని కానీ స్వయం పాకాన్ని కానీ దానం చేస్తుంటారు. తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు. అందుకని చాలామంది ఈ పోలీ దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు. ఇది పోలీ స్వర్గం వివరం. కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత మాట. ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యంగా తోస్తుంది. భగవంతుని కొలుచుకోవడానికి కావాల్సింది శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది. అన్నిటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరకావని హెచ్చరిస్తుంది. అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని బోధిస్తుంది. అందుకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగింట్లోనూ పోలీస్ వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది. రేపే పోలీ పాడ్యమి. కార్తీక మాసం చివరి రోజున పోలీ పాడ్యమిని జరుపుకుంటారు. ఈరోజు ఆడవారు మర్చిపోకుండా ఈ రంగులో ఉండేటటువంటి చీరను కట్టుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు కలిసి వస్తుంది. 7 తరాలు తిన్నా తరగని ఆస్తి వస్తుంది. తప్పకుండా ఈ రంగు చీరను పోలీ పాడ్యమి రోజు తప్పనిసరిగా కట్టుకోండి. మహిళలు అందరూ కూడా తెల్లవారుజామునే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి శుద్ధిగా స్నానం చేసి పసుపు లేదా ఆకుపచ్చ లేదా పింక్ కలర్ చీరను కట్టుకొని పూజను చేసుకోండి. తరతరాలు తిన్నా తరగని ఆస్తి వస్తుంది. తప్పకుండా ఈ రంగు చీరను కట్టుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. డిసెంబర్ 2 పోలీ పాడ్యమి. ఈరోజు స్త్రీలందరూ నీటిలో దీపాలను వదులుతారు. మరి ఈ దీపాలను ఏ సమయంలో వెలిగించాలి అనే విషయం తెలియదు. పోలీ దీపాలను ఖచ్చితంగా ఈ సమయంలోపే వెలిగించాలి, లేదంటే వెలిగించిన ఫలితం రాదని చెబుతున్నారు. మరి పోలీ పాడ్యమి రోజున ఏ సమయంలోపు దీపం వెలిగించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మార్గశిర శుద్ధ పాడ్యమిని పోలీ పాడ్యమిగా జరుపుకోవాలని ఆనవాయితీ. కార్తీక మాసంలో దీపారాధన నెల అంతా చేయాలి. అలా నెల అంతా చేసినా చేయకపోయినా మధ్యలో ఒకరోజు అవాంతరం వచ్చినా అన్నిటికీ సమాధానంగా ఈ రోజున ప్రత్యేకంగా పోలీ దీపం అనే పేరు మీద 33 దీపాలను ఒకే వత్తిగా వెలిగిస్తారు. 31 వత్తులు నెలకు గుర్తుగాను 2 వత్తులను ఈ రోజుకు సంబంధించినవిగాను భావన చేసి 33 వత్తుల దీపాన్ని ఈరోజు అందరూ కూడా వెలిగిస్తారు. దీనికే పోలీ దీపం అని పేరు. ఈరోజు ఇలా ఎవరైతే పోలీ దీపాన్ని వెలిగిస్తారో వారికి కైలాసం ప్రాప్తిస్తుందని పురాణ వచనం. ఇంతకీ పోలీ పాడ్యమిని ఎప్పుడు జరుపుకోవాలంటే కార్తీక మాసంలో ఆఖరి రోజున కార్తీక అమావాస్య తిథి నవంబర్ 30వ తేదీన ఉదయం 10:29 ప్రారంభమై డిసెంబర్ 1వ తేదీ ఉదయం 11:05 ముగుస్తుంది. డిసెంబర్ 1వ తేదీతో కార్తీక మాసం ముగుస్తుంది. మరుసటి రోజు అనగా మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు పోలీ పాడ్యమి దీపాలను వెలిగించుకోవాలి.
చాలామంది అమావాస్య కార్తీక మాసం చివరి రోజు కనుక ఆ రోజే పోలి దీపాలను వెలిగించేస్తూ ఉంటారు. కానీ ఆ రోజు వెలిగించకూడదు. పాడ్యమి రోజే పోలి పాడ్యమి దీపాలు వదలాలి. కాబట్టి డిసెంబర్ 2వ తేదీ తెల్లవారుజామున పోలి పాడ్యమిని జరుపుకోవాలి. డిసెంబర్ 1వ తేదీ ఉదయం 11:51 ప్రారంభమై డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 12:43 ముగుస్తుంది. 2వ తేదీ ఉదయం పూట పాడ్యమి తిథి ఉంది కనుక 2వ తేదీనే పోలి పాడ్యమి జరుపుకోవాలని, అంతేకాదు పోలి పాడ్యమి దీపాలను సూర్యోదయానికి ముందే వదలాలి. పాడ్యమి దీపాలు వదిలిపెట్టేటప్పుడు బ్రహ్మ ముహూర్తం అనేది ఎంతో ముఖ్యం. ఈ బ్రహ్మ ముహూర్తం డిసెంబర్ 2వ తేదీ ఉదయం 4:38 నుండి 5:29 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్త కాలంలో పాడ్యమి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఈ బ్రహ్మ ముహూర్త కాలంలోనే పూజ చేసుకుని దీపాలను వదలాలి. ఈ బ్రహ్మ ముహూర్తం తర్వాత పోలి పాడ్యమి దీపాలు వదిలిన పూర్తి ఫలితం రాదు. కాబట్టి ఈ బ్రహ్మ ముహూర్తం పూర్తయ్యేలోపు అంటే 4:38 నుండి 5:29 లోపు పోలి పాడ్యమి దీపాలు వెలిగించేయాలి. తర్వాత పొరపాటున కూడా దీపాలు పెట్టకూడదు. పెట్టిన ఫలితం ఉండదు కనుక అందరూ కూడా పోలి పాడ్యమి రోజు దీపాలు పెట్టేటప్పుడు ఈ నియమాలను తప్పకుండా పాటించండి. పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. పాడ్యమి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి శుచి అయిన దుస్తులను ధరించి ముందుగా ఆకాశంలో ఉన్న నక్షత్రాలను దర్శనం చేసుకొని ఆ తర్వాత తులసి కోట వద్ద శుభ్రం చేసి బియ్యం పిండితో ముగ్గును వేసి ముగ్గులో పసుపు కుంకుమ పూలతో అలంకరించాలి. తర్వాత పూజకు కావలసిన సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. పసుపు కుంకుమ గంధము అక్షతలు ఆవు నెయ్యి అరటి డొప్పలు 31 వత్తులు పువ్వులు కొబ్బరికాయ అగరవత్తులు చలివిడి వడపప్పు మొదలైన వాటిని సిద్ధం చేసుకోవాలి. ఇంటిలో దీపారాధన చేసుకుని తర్వాత తులసి కోట వద్ద ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి. ఆ తర్వాత 31 వత్తులను అరటి డొప్పలతో సహా నీటిలో వదలాలి. ముందుగా వత్తులను పత్తితో తయారు చేసుకుని ఆవు నేతిలో నానబెట్టి ఉంచాలి. పాడ్యమి రోజు ఉదయం ఏదైనా కాలువ వద్ద కానీ చెరువు వద్ద కానీ వెళ్ళి ఒక అరటి డొప్పలో ముందుగా నానబెట్టి ఉంచిన వత్తులను ఉంచి చిటికెడు పసుపు కుంకుమ వేసి ఒక పుష్పం అక్షింతను వేసి కొంచెం చలివిడి వడపప్పును నైవేద్యంగా అరటి డొప్పలో ఉంచి ఆ వత్తులను వెలిగించి నెమ్మదిగా నీటిలో వదలాలి. తర్వాత 3 సార్లు నీటిని నెమ్మదిగా చేతితో ముందుకు తోయాలి. అంటే పోలిని సాగనంపుతున్నట్లుగా ముందుకు నీటిని తోయాలి. ఆ తర్వాత పోలి యొక్క కథను చెప్పుకోవాలి లేదా మనసులో తలుచుకోవాలి. అమ్మ ఆ పసుపు కుంకుమలను తీసుకొని మాకు కూడా పసుపు కుంకుమలను ప్రసాదించు తల్లి అని ఆమెను వేడుకోవాలి. అలాగే చలివిడి వడపప్పును స్వీకరించి మాకు కడుపు చల్లదనాన్ని కలిగించు తల్లి అని ప్రార్థించాలి. అక్కడ ఉన్న కనీసం 3 లేదా 5 ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి. ఇంకా ఎక్కువ మంది వచ్చినా పర్వాలేదు. ఇలా చేస్తే ఆ స్త్రీలకు సౌభాగ్యం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. లేదంటే మాకు కొలనులకు వెళ్ళడం వీలు కాదు అనుకునేవారు మీ ఇంటి దగ్గర ఉన్న తులసి కోట వద్ద ఒక పెద్ద పాత్రలో లేదా టబ్బులో నీరును పోసి దానిని తులసి కోట వద్ద ఉంచి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగానే అరటి డొప్పలలో దీపాలను తులసి కోట వద్ద ఉంచిన నీటి పాత్రలో జాగ్రత్తగా విడిచి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వరమస్తు అని చెప్పి నీటిని వదలాలి. ఎవరైతే పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగించలేకపోతే ఈరోజు తులసి కోట వద్ద 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. అలాగే చలివిడి వడపప్పు తులసి కోట వద్ద నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు. ఒక విషయమండి, ఈ పూజ మొత్తం కృతికా నక్షత్రం ఉన్నప్పుడే చేయాలి. అంటే తెల్లవారక ముందే చేయాలి. తర్వాత దగ్గరలో ఉన్న గుడికి కానీ లేదా వీలు కాని వారు శివాలయానికి వెళ్ళి బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి. ఇలా చేస్తే 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. చాలామంది ఈరోజు 30 లేదా 31 సంఖ్యలో ఒత్తులు వేసి దీపాలు పెడతారు. కానీ అలా చేయకూడదు. ఖచ్చితంగా 33 వత్తులు వేసి దీపాలను వెలిగించుకోవాలి. కార్తీక మాసం 31 రోజులకు 31 వత్తులు
అలాగే పాడ్యమి రోజుకు 2 వత్తులు కలిపి మొత్తం 33 వత్తులు వెలిగించుకోవాలి. చాలామంది 30 లేదా 31 వత్తులు వేసి దీపాలు పెడతారు. కానీ అలా చేయకూడదు. ఖచ్చితంగా 33 వత్తులతోనే దీపాలను వెలిగించుకోవాలి. అలాగే పోలీ పాడ్యమి రోజు చాలామంది కొబ్బరి చిప్పలలో ప్లాస్టిక్ థర్మకోల్ కప్స్లో దీపాలు పెట్టి వదులుతూ ఉంటారు. కానీ అలా తప్పు చేయొద్దు. ఎందుకంటే ఇవి గంగలో కలిసిపోవు. వీటిలో దీపాలు పెట్టి నదులలో చేరితే వీటి వలన నీటిలోని జలాచరాలకు కూడా హాని కలిగిస్తాయి. కొబ్బరి చిప్పలలో దీపాలను పెట్టి నీటిలో వదలడం వలన అవి తొందరగా మట్టిలో కలవవు. ఎవరైనా సరే స్నానం కోసం ఆ కొలనులో లేదా కాలువలలో నదులలో దిగినప్పుడు పొరపాటున కూడా అవి వారి కాలికి కొచ్చుకునే ప్రమాదం కూడా ఉంటుంది. దాని వలన పుణ్యం రాదు, పాపం చుట్టుకుంటుంది. ఖచ్చితంగా పోలీ పాడ్యమి రోజు శాస్త్రం ప్రకారం అరటి డొప్పలలోనే దీపాలను వెలిగించి నదులలో వదలాలి. ఇదే శాస్త్రం. ఒకవేళ మీకు అరటి డొప్పలు అందుబాటులో లేకపోతే ప్రసాదం డొప్పలు ఉంటాయి కదా, విస్తరాకు ఆకులతో చేసిన డొప్పలు ఉంటాయి కదా, అటువంటి డొప్పలలో పెట్టి వెలిగించవచ్చు. అంతేకాని కొబ్బరి చిప్పలలో, ప్లాస్టిక్ డొప్పలలో, థర్మకోల్ కప్స్లలో దీపాలు పెట్టి నదులలో వదలవద్దు. పాపం చుట్టుకుంటుంది. ఎందుకంటే మనం పెట్టిన దీపాలు గంగలో ఐక్యమైపోవాలి. అప్పుడే ఫలితం కలుగుతుంది. అరటి డొప్పలు కిందికి వెళ్ళి మెత్తగా మారిపోతాయి. అరటి డొప్పలను చేపలు తినేస్తాయి. కానీ ప్లాస్టిక్, థర్మకోల్ నీటిలో కలగవు. పైగా జలాచరాలకు కీడు చేస్తాయి. కనుక వీటిలో దయచేసి దీపాలను వదలవద్దు. ముఖ్యంగా కొబ్బరి చిప్పలలో దీపాలను వదలవద్దు. అవి అక్కడ స్నానం చేసే జనాలకు గుచ్చుకొని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పొరపాట్లు అసలు చేయవద్దు. అలాగే పోలీ పాడ్యమి రోజు నెలసరిలో ఉన్న ఆడవారు పొరపాటున కూడా నది దగ్గరకు వెళ్ళి కానీ లేదా ఇంటి వద్ద కానీ నీటిలో దీపాలను వదలకూడదు. అలా చేస్తే పాపం కలుగుతుంది. పోలీ పాడ్యమికి నెలసరిలో ఉన్న ఆడవారు దీపాలు వదలవద్దు. దీపాలు వదలలేకపోయాము అని బాధపడకండి. నెలసరిలో ఉన్న ఆడవారు మనస్ఫూర్తిగా పోలీ పాడ్యమి రోజు మనసులో దైవాన్ని స్మరించుకోండి చాలు. ఎందుకంటే భక్తి ముఖ్యం. హంగులు, హార్బాటాలు అవసరం లేదు. పోలీ పాడ్యమి వ్రత కథ ద్వారా తెలుసుకోవలసిన విషయం ఇదే. చాలామంది 4వ రోజు వెలిగించవచ్చునని లేదా 5వ రోజు స్నానం అయిపోయింది అని వెలిగించవచ్చునని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ పొరపాట్లు చేయవద్దు. మనం ఏ పూజ అయినా సరే 5 రోజుల స్నానం అయిపోయిన తర్వాత 6వ రోజు నుంచి మాత్రమే మనం పూజలను చేసుకోవాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి పోలీ పాడ్యమి రోజు నెలసరిలో ఉన్న ఆడవారు పొరపాటున కూడా ఈ దీపాలను వెలిగించవద్దు. ఈరోజు ఆడవారు ఉదయమే లేస్తారు కాబట్టి మధ్యాహ్నం కాసేపు నిద్రపోతూ ఉంటారు. కానీ ఈరోజు మధ్యాహ్నం ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు. అలా నిద్రిస్తే మీరు చేసిన పూజకు ఫలితం రాదు. అదేవిధంగా పోలీ పాడ్యమి రోజు కార్తీక మాసం పూర్తయి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. కనుక చాలామంది పోలీ పాడ్యమి రోజు మాంసాహారం తింటారు. అంటే కార్తీక మాసం 30 రోజులు మాంసాహారం తినని వారు ఈ రోజు నుండి మళ్ళీ మాంసాహారం తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ పోలీ పాడ్యమి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు. మరుసటి రోజు నుండి మాంసం తీసుకోవచ్చు. కానీ పోలీ పాడ్యమి రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం తినకూడదు. అలాగే పోలీ పాడ్యమి రోజు మీరు పూజ చేసేవారు తప్పనిసరిగా ఈరోజు బ్రహ్మచర్యం పాటించాలి. పొరపాటున కూడా ఈరోజు భార్యాభర్తలు కలవకూడదు. అదేవిధంగా పోలీ పాడ్యమి రోజు దీపాలు వెలిగించేవారు తప్పకుండా నదులలో, కొలనులలో లేదా కాలువలలో తప్పకుండా స్నానం చేసి ఈ పోలీ పాడ్యమి దీపం వదలాలి లేదా వెలిగించుకోవాలి. నదులలో స్నానం చేసే వీలు లేనివారు మీకు అందుబాటులో బావిలు కానీ ఉన్న ఆ నీటితో స్నానమైనా చేసి దీపాలను వెలిగించుకోవచ్చు. లేదా కాలువలలో కూడా స్నానం చేయవచ్చు. ఇవేమీ కుదరని వారు సాయంత్రం బకెట్ నీటిని ఆరు బయట ఉంచి ఉదయాన్నే గంగాదేవి నామాన్ని స్మరిస్తూ 3 సార్లు తలచుకొని స్నానం చేస్తే గంగా నదిలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. అలా స్నానం చేసి నదులలో, చెరువులలో, కాలువలలో పోలీ దీపాలను వదలవచ్చు. మాకు నదులు
నదులు, కాలువలు, చెరువులు చాలా దూరంలో ఉన్నాయి అనుకున్న వారు బకెట్ నీటితో స్నానం చేసి ఆ తర్వాత మీరు అక్కడికి వెళ్ళి ఆ నదులలో కానీ, చెరువులలో కానీ, కాలువలలో కానీ దీపాలను వెలిగించుకోవచ్చు. ఇలా వదిలే అవకాశం లేని వారు ఇంటి వద్ద, తులసి కోట వద్ద అయినా సరే టబ్బులో లేదా బకెట్లో కూడా దీపాలను వెలిగించవచ్చు. ఈ దీపాలను స్టీల్ బకెట్ లేదా స్టీల్ టబ్బుల్లో వెలిగించకూడదు. ప్లాస్టిక్ బకెట్లో వెలిగించుకున్నా పర్వాలేదు. ఈ పూజంతా కూడా సూర్యోదయానికి పూర్వమే అయిపోవాలి కాబట్టి జాగ్రత్త వహించండి. ఉదయాన్నే వెలిగించాలి కదా అని ఏ 8కో 9కో కాకుండా సూర్యోదయానికి పూర్వమే అంటే కనీసం 5:30, 6:30 లోపు వెలిగించుకోవాలి. అదేవిధంగా 33 వత్తులను వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో వెలిగించరాదు. ఏకహారతి ద్వారా వెలిగిస్తే చాలా మంచిది. ఈ రోజున ముత్తైదువులకు తాంబూలం ఇస్తే చాలా మంచిది. వారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తం కలుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు. పొరపాటున కూడా ఆ తాంబూలంలో నలుపు, కాఫీ రంగు, ఊదా రంగు వంటి కలర్లో ఉన్న జాకెట్ ముక్కలను ముత్తైదువులకు ఇవ్వకూడదు. ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగు, పసుపు రంగు ముక్కలు ఇస్తే చాలా మంచిది. కాబట్టి పోలీ పాడ్యమి రోజు పూజ చేసే వారందరూ కూడా తప్పనిసరిగా ఈ నియమాలను పాటించాలి. అప్పుడే మీరు చేసే పూజకు ఫలితం లభిస్తుంది. లేదంటే పూజకు ఫలితం రాదు, పైగా కష్టాలు ఎదురవుతాయి. అయితే ఇలా పోలీ పాడ్యమి రోజు పోలీ దీపాలు పెట్టేటప్పుడు ఆడవారు పసుపు రంగు దుస్తులను కానీ వేసుకొని లేదా పసుపు రంగు చీరను కానీ కట్టుకొని దీపాలను వెలిగిస్తే మీకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. ఆ లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు లభిస్తాయి. ఎందుకంటే పసుపు అనేది శుభానికి చిహ్నం, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రంగు. కాబట్టి పోలీ పాడ్యమి రోజు ఎవరైతే పసుపు రంగు చీర కట్టుకొని అరటి డొప్పలలో దీపాలు వదులుతారో వారికి లక్ష్మీ అనుగ్రహంతో పాటు ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. కావున అందరూ కూడా పోలీ పాడ్యమి రోజు ఈ రంగు చీర కట్టుకొని దీపాలను వదలండి.